మెగా ఫ్యామిలీ పరువు తీస్తుందంటూ నిహారికపై దారుణమైన ట్రోల్స్. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే. టాలీవుడ్ ఇండస్ట్రీలో నిహారికకు మంచి గుర్తింపు ఉందనే సంగతి మనకు తెలిసిందే. నిహారిక దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. యాంకర్గా, హీరోయిన్గా, నిర్మాతగా కెరీర్ పరంగా నిహారిక సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం నిహారిక మద్రాస్ కారన్ అనే తమిళ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని కాదల్ సడుగుడు సాంగ్ తాజాగా యూట్యూబ్లో రిలీజ్ అయి సంచలనాలు సృష్టిస్తోంది. అయితే మెగా ఫ్యామిలీ పరువు తీస్తుందంటూ నిహారికపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. నిహారిక మెగా కాంపౌండ్కు చెందిన అమ్మాయి కావడం, నాగబాబు కూతురు కావడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెకు అభినయ ప్రధాన పాత్రలు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. నిహారిక హీరోయిన్గా ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలో నటించిన కమర్షియల్గా అంత పెద్ద హిట్ కాలేదు. తెలుగులో మెగా ఇమేజ్ ఆమెకు ఒక విధంగా ప్లస్ అయితే మరో విధంగా మైనస్ అయింది. అందువల్ల ఆమె తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది. తమిళ ఇండస్ట్రీలో గ్లామరస్గా కనిపిస్తూ కమర్షియల్ విజయాలను సొంతం చేసుకోవాలని నిహారిక ప్లాన్ చేశారు. తమిళంలో మెగా ఇమేజ్ ఆమెకు ఎలాంటి ఇబ్బందులు కలిగించదు కాబట్టి నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ ఆమె ముందుకు సాగుతున్నారు. కమిటీ కుర్రోలు రిలీజ్ సమయంలోనే తాను తమిళ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నానని నిహారిక చెప్పుకొచ్చారు. అయితే నిహారిక బోల్డ్గా కనిపించడంపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వేర్వేరు కారణాల వల్ల నిహారిక తన భర్త చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. అందువల్ల కూడా నిహారికపై నెగిటివిటీ పెరుగుతోంది. అయితే నిహారిక అభిమానులు మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. కెరీర్ విషయంలో తనకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకునే హక్కు తనకి ఉందని, ఆమె మరీ హద్దులు దాటి గ్లామర్ షో చేయలేదని కామెంట్లు చేస్తున్నారు. ఇతర హీరోయిన్లాగే ఆమె అడుగులు వేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా బ్లాక్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.